ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వయసు పెరుగుతున్న కొద్దీ చిరంజీవి మనసు వీక్ అయిపోతుంది. గుర్తు పెట్టుకొని మరి సాయం చేస్తూ ఔదార్యం చూపిస్తున్నారు. అదేంటో గానీ మెగాస్టార్ ఏ సినిమా చేసినా ఫేడ్ అవుట్ ఆర్టిస్టుల్ని పిలిచి మరీ ఆఫర్స్ ఇవ్వడం విశేషం. మెగాస్టార్ తన సినిమాతో పాతతరం వాళ్ళని గుర్తు చేస్తున్నారా? ఫేడ్ అవుట్ నటీనటుల్ని మరోసారి చూసినట్టు ఉంటుందా? వాట్స్ ది స్టోరీ? బోలాశంకర్ ఫ్లాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న విశ్వంబర షూటింగ్ చకచక సాగుతోంది. బింబిసారతో హిట్ కొట్టిన వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చాడు. ఒకవైపు యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్లు ఇస్తున్నా అందరూ మర్చిపోయిన నటీనటులను ఏరికోరి పెడుతున్నాడు. గతంలో వీళ్లు కూడా యాక్టర్సే కదు అని గుర్తు చేస్తున్నాడు చిరంజీవి. ప్రేమ కావలితో హీరోయిన్ గా పరిచయమైన ఈషా చావ్లా 4-5 సినిమాలతో సరిపెట్టుకుంది. శ్రీమన్నారాయణలో బాలయ్యతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ దక్కలేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత విశ్వంబరలో కనిపించనుంది ఈషా. విశ్వంబరలో మరో హీరోయిన్ సురభి నటిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. బీర్వాతో తెలుగు తెరకు పరిచయమైన సురభి ఎక్స్ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి 4-5 సినిమాల తర్వాత కనిపించలేదు. విశ్వంబరలో సురభి, ఈషా చావ్లాది ఇంపార్టెంట్ రోల్ అయినా కాకపోయినా విశ్వంబర వంటి పాన్ ఇండియా మూవీ, అందులోనూ చిరంజీవితో నటించే ఛాన్స్ దక్కడం అంటే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. మరి సర్వదమన్ డి బెనర్జీ అంటే ఎవరో తెలియకపోయినా సిరివెన్నెలలో అంధుడిగా నటించిన యాక్టర్ అంటే వెంటనే గుర్తుకొస్తాడు. సిరివెన్నెల సూపర్ హిట్ తర్వాత తెలుగులో 2-3 సినిమాలు మాత్రమే చేసిన సర్వదమన్ బెనర్జీ గాడ్ ఫాదర్ లో ముఖ్యమంత్రిగా ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. ఇలా ఆనాటి మూవీ యాక్టర్స్ ను మళ్లీ తీసుకొచ్చిన ఘనత చిరంజీవిదే. ఇక విశ్వంబరలో సురభి, ఈషా చావ్లాతో పాటు ఇంకెందరిని మళ్లీ పరిచయం చేస్తాడో చూడాలి.